నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నగరంలోని మహాశక్తి ఆలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు నగరాభివృద్ధిపై దృష్టి సారించాలని హోం సహాయ మంత్రి బండి గంగుల చర్చలు నాగుల మాల్యాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంగుల శంకుస్థాపన తమ వల్లే మంచినీటి సమస్య పరిష్కారమైందంటూ గ్రామస్తుల కితాబు మహిళలు ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణం అందిస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో మహిళా క్యాంటీన్లను ప్రారంభించిన పొన్నం అధిక ధరలను తగ్గించాలంటూ సిపిఎం జిల్లా కలెక్టరేట్ ముందు పార్టీ నేతల ధర్నా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను అరికట్టేందుకు ప్రధాని చొరవ చూపాలని విజ్ఞప్తి నగరంలోని చైతన్యపురి కాలనీలో గల శక్తిమాత ఆలయాన్ని స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గంగులకు స్వాగతం పలికారు. ఒకరినొకరు ఈ సందర్భంగా పలకరించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యే గంగులను ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దాండియా కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్లు ప్రారంభించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ప్రతినిత్యం జనగణమన కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి ఎమ్మెల్యేతో పాటు అక్కడున్న ప్రజలందరూ జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం దాండియా కార్యక్రమాలను వారు తిలకించారు. యువత ప్రదర్శించిన దాండియా ఆటలు చూపర్లను ఆకట్టుకున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, మానకొండూరు శాసనసభ్యులు గవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాంపల్లి శ్రీనివాస్, ఐలిందర్ యాదవ్, దిండిగల మహేష్, నక్క కృష్ణ, పలువురు బీజేపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మాల్యాల గ్రామంలో కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. సుమారు 2 కోట్ల రూపాయలతో నాగుల మాల్యాల నుంచి నర్సింగపూర్ వెళ్ళు కట్టదారి నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం నాగుల మాల్యాల గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలను అందించి శాల్వతో సన్మానించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేశారు. ఖరీఫ్ వ్యవసాయ పంటలకు కోతలకు వచ్చిన ఇంతవరకు తమకు ఇంకా రైతు బంధు అందకపోగా రుణమాఫీ కూడా కాలేదని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని గ్రామ రైతులు ఎమ్మెల్యే గంగులతో ఏకరువు పెట్టుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 4,000 రూపాయల పెన్షన్ కూడా రావడం లేదని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆచంపల్లి దగ్గర వరద కాలువకు తూము ఏర్పాటు చేసి తమ గ్రామాలకు సాగునీరు అందించిన ఘనత తమదేనని ప్రజలు కొనియాడారు. పైసలు తీసుకొచ్చే బాధ్యత నేను కొట్లాడతా. ఎక్కడున్నా ఎమ్మెల్యే కొంచెం అవకాశం ఇస్తాం. నా జీవితం మొత్తం కూడా అపోజిషన్లో సక్సెస్ అయినా. ఈ కాలేజీలు ఇవన్నీ అపోజిషన్లోనే, ప్రభుత్వంలో 10 సంవత్సరాలే అపోజిషన్నే కొట్లాడి ప్రజలకు పనిచేసినాం. అటన్నీ పట్టుకొస్తాం. పైసలు పెద్ద సమస్య కాదు, పట్టుకోవచ్చు. కానీ ప్రజలకు ఏదైతే రోడ్లు మనం శాంక్షన్ చేసినాం అవన్నీ కంప్లీట్ చేయాలి బాధ్యత మనం. ఎమ్మెల్యే ఫండ్ వస్తుంది, 5 కోట్లు అది వస్తుంది, ఇట్లా చేస్తాం, అది వేరే విషయం. ఆ లోపల పెండింగ్ వచ్చి తీసుకొస్తాం, మనం రిబేట్టుకుందాం. అన్ని పనులు స్టడీ చేసి కాంట్రాక్ట్తో మాట్లాడదాం, ఫైల్ ఇప్పి చెప్పేద్దాం. ఇది కూడా సాధారణ తొందరగా కంప్లీట్ చేస్తాడు, తొందరగా కంప్లీట్ చేస్తాం. తర్వాత మీకు 2,000 కూడా ఒకటి ప్రపోజల్ వస్తుంది. అవును సార్, పిఆర్లో 2,000 మన పిఆర్ కన్నా ఎక్కువ ఆర్ఎన్బి ప్రపోజల్స్ ఉంటాయి. ఇవన్నీ ఆర్ఎన్బికి తెచ్చుకున్నాను. నేను అవన్నీ ఆర్ఎన్బి కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు ఇంకా పిఆర్లో ఫండ్ లేకుంటే ఇవన్నీ ఆర్ఎన్బి రోడ్ తీసుకొచ్చినాం. ఇది కానీ మల్కాపూర్ రోడ్ కానీ ఇవన్నీ ఆర్ఎన్బి తీసుకొచ్చినాం. మీ రోడ్స్ నుండి అవి 2,000 ప్రపోజల్ పెట్టుకుంటే ఈ అసెంబ్లీలో కొట్లాడి పట్టుకొస్తా. అంతకన్నా ఏం చేస్తుంది, ఎవరు ఉంటేనే పైసలు తెలియకుండా రావు. బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ IRDAI ఆదేశాల అనుసారంగా అక్టోబర్ నుంచి 2024 నుంచి పాలసీదారులకు మరింత సౌకర్యవంతమైన ఫీచర్లతో సరికొత్త పాలసీలు ప్రారంభించే దిశగా భారతీయ జీవిత బీమా సంస్థ తమ పాలసీలను నేడు సరికొత్తగా ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక LIC డివిజనల్ కార్యాలయంలో సీనియర్ డివిజనల్ మేనేజర్ SV ప్రసాదరావు, రీజనల్ మేనేజర్ బ్యాంకు అష్యూరెన్స్ శ్రీ రాజు బిస్వాస్, రీజనల్ మేనేజర్ లీగల్ శరవణన్తో కలిసి
ఎల్ఐసి పాలసీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ భారతదేశంలో బీమా అంటే ఎల్ఐసి అంటే రక్షణ అని ప్రజల్లో ఒక నమ్మకం నాటుకుపోయిందని 68 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పాలసీదారులకు మరింత మెరుగైన సేవలు అందించేలా ఎల్ఐసి కృషి చేస్తుందన్నారు. Keeping the IRDA regulations in mind, and all these products are redesigned keeping the customer at the center. So all these products have come up in a different manner. Almost similar things are there, but in little tweaks are there that are designed to benefit the customer. That we should keep it in mind. And apart from that, I would congratulate the entire team Karimnagar for the wonderful work that you have done last year. Last year Karimnagar was a division, only division in the zone to achieve the single premium budget as well as the GNDU budget. So very well done for you. And again this year I would like to congratulate you because Karimnagar division is the first division in the entire country which has surpassed the BNDC what was done last year. So hats off to the senior division manager, marketing manager and team BNDC and the entire Karimnagar team. కరీంనగర్ పట్టణంలోని పోచమ్మవాడ మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత మండపం వద్ద వైభవంగా కుంకుమ పూజతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ టేల భూమయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టేల భూమయ్య మాట్లాడుతూ పోచమ్మవాడలో మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో దుర్గామాతను గత 6 సంవత్సరాలుగా ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోచమ్మవాడ మల్లికార్జున యూత్ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు. కరీంనగర్లోని కోతిరాంపూర్ మా పోచమ్మవాడ వెనుక వీధిలో నుండి అన్నప్రసాద్ మల్లికార్జున ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇక్కడ పెట్టబట్టి 6 years అవుతుందండి. ఇక్కడ భక్తులు కోరుకున్న అన్ని కోరికలు నెరవేర్చుంది ఇక్కడ అమ్మవారు. అందువలన అందరూ మల్లికార్జున ఆధ్వర్యంలో ఉన్న అందరూ గలీలో ఉన్న అందరు కాలనీ వాసులతో కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమ్మవారి సొసైటీ తరఫున కాలనీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి ఈ డివిజన్లో మొత్తం 15 విగ్రహాలు ఉన్నాయి. ఇందులో ఈ కాలనీ కూడా పర్సనల్గా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ కాలనీ అందరు కలిసి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇట్టి కార్యక్రమం ఏంటంటే డివిజన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఎలాంటి ఆరోగ్యం సమస్యలు లేకుండా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఇక్కడ నిలకొట్టుకున్నారు. ఇట్లనే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నారు. అడ్డు అదుపు లేకుండా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నేతలు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్పూరి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుందని, పెరిగిన నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై అధికంగా ట్యాక్సులు పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగాయన్నారు. నరేంద్ర మోదీ దేశం కోసం ధర్మం కోసం అంటూ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటున్నారని, నేషనల్ మానిటేషన్ పైప్లైన్ పేరుతో 6 లక్షల కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారని విమర్శించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ పాశవిక దాడిని దేశ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని ఆ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ కార్పొరేట్లకు దేశ సంపదను మొత్తం కూడా అప్పగిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. దేశం నేషనల్ మానిటేషన్ పైప్లైన్ పేరుతోని 6 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేశారు. అంతేకాదు పండుగకు ముందు కూడా తినే ఆహార వస్తువులపైన జీఎస్టీ పేరుతోని 12.5% ట్యాక్సీలు విధించడం మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. పేదలకు మధ్యతరగతి ప్రజానీకానికి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. పెంచిన ఏదైతే ధరలు ఉన్నాయో అవి వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించినటువంటి జమిలీ ఎన్నికలు, ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పి తీసుకొచ్చినటువంటిది ఈ సిపిఎం పూర్తిగా
వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఇది పార్లమెంటరీ వ్యవస్థకు సమైక్య స్ఫూర్తికి ఇది తీవ్ర విఘాతం కలిగించింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు 5 సంవత్సరాల కాల పరిమితిని విఘాతం కలిగించేటువంటి చట్టం ఇది. నగరంలోని భగత్ నగర్ శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద దుర్గామాతకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. దుర్గామాత మండపాన్ని కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సందర్శించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాంతోపాటు స్థానిక సంతోష్ నగర్లోని శ్రీ దుర్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యే గంగులను ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల అన్న ప్రసాదాన్ని భక్తులతో కలిసి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర మేయర్ వై సునీల్రావు, నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్, 56వ డివిజన్ కార్పొరేటర్ వంగపల్లి రాజేంద్రరావు, ఆయా మంటపాల నిర్వాహకులు, భక్తులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బహుజన బతుకమ్మ వేడుకల్లో అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలకతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా పాల్గొన్నారు. వేదికపై విమలక పాటకు మంత్రి పొన్నం స్టెప్పులు వేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి మనులకు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే బతుకమ్మను మహిళలు పెద్ద ఎత్తున జరుపుకోవడం మన సాంప్రదాయమని పేర్కొన్నారు. పాడి పంటలను చల్లగా చూడాలని బతుకమ్మను మొక్కుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళా సంఘాలు ఆర్థిక స్వావలంబన పొందేలా కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శ్రీ భవానీ స్వయం సహాయక సంఘం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మహిళా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి క్యాంటీన్లో వివిధ రకాల వంటకాలను రుచి చూశారు. ప్రతి మున్సిపల్, ప్రభుత్వ కార్యాలయాలు, అనేక ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా ఇందిరా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు వడ్డీ లేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడంతో పాటు వాటిని ప్రైవేట్ చేయడం కూడా జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలో మొదటి మహిళా క్యాంటీన్ను హుస్నాబాద్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మంచి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రుచికరమైన ఆహార పదార్థాలు అందించే విధంగా మహిళా సంఘాలు శ్రమపడి ఆర్థికంగా ఎదిగేలా క్యాంటీన్లు వినియోగించుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇందిరా మహిళా శక్తి సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన రావాలని ప్రతి మున్సిపాల్లో, అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో, అనేక ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా అమ్మ క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్యాంటీన్లకు ఎటువంటి వడ్డీ లేకుండా రుణం ఇవ్వడంతో పాటుగా వాటిని ప్రమోట్ చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి విధంగా ఈరోజు స్వప్న గారి నేతృత్వంలో ఉన్నటువంటి భవానీ మహిళా సంఘం ద్వారా హుస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా ఈ క్యాంటీన్ ఈరోజు ప్రారంభించుకున్నాం. అందరి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సారథ్యం లోపల దీనికి సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటి మహిళా క్యాంటీన్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యతతోటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందించే విధంగా మహిళా సంఘం శ్రమపడి గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకుని గ్రామ పెద్దలి, దాతల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ సుద్దాల భూమయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గ్రామంలో అభివృద్ధి పనులకు గ్రామ పెద్దల, దాతల సహకారంతో వీధి లైట్లు, పారిశుద్ధ్యం కార్యక్రమాలు చేపట్టారు. రాజమణి దేవి ట్రస్ట్ సభ్యులు వేద పండితులు రాధాకృష్ణ పంతులు 250 వీధి లైట్లు అందించారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుద్దాల భూమయ్య మాట్లాడుతూ గ్రామంలోని అనేక సమస్యలు ఉండడంతో గ్రామ పెద్దల సహకారంతోనే
వార్డును పరిష్కారం దిశగా ముందుకు పోతున్నామన్నారు. ఈ అభివృద్ధి కమిటీకి ఎంతో మంది గ్రామ పెద్దలు ముందుకొచ్చి ధన రూపేణ సహాయం అందిస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నారని చెప్పారు. ఎవరైనా దాతలు ముందుకు గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సుద్దాల భూమయ్య, ఉపాధ్యక్షులు తంగళ్లపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి అళ్లపు రమేష్, కోశాధికారి లింగం, గాళయ్య, గ్రామస్తులు, మాజీ ఉప సర్పంచ్ దుబాసి రాజు, చింతల కృష్ణయ్య, ఆంజనేయులు, మాపరావు, బూసవేని ఎల్లయ్య, వేణుగోపాల్, బోధ సుస్వామి గ్రామస్తులు పాల్గొన్నారు. మంచి హృదయంతో మేము అడగగానే శ్రీ రాధాకృష్ణ చార్యులు గారు ఒక ట్రస్ట్ ద్వారా ఈ లైట్లు డొనేట్ చేయడం జరిగింది. వీటితోటి మా విలేజీ వీధులన్నీ లైట్ల కాంతులతోటి వెలుగబోతుంది. రాజమణి దేవి గారు ట్రస్ట్ నుండి ఈ 250 లైట్లు మనకు ఇవ్వడం జరిగింది. వారికి అలా ట్రస్ట్ వారికి కూడా మా గ్రామ లింగనపేట తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఇవ్వడానికి సహకరించిన మన రాధాకృష్ణ పంతులు గారికి కూడా మేము మా పేరున అందరం కూడా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇలాంటి మంచి పనులు అడగగానే చేస్తున్నందుకు వారికి మంచి దేవుడు కూడా మంచి ఆశీస్సులు ఇవ్వాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం. నేషనల్ హైవే పనులకు అనుమతికి మించి మట్టిని తరలిస్తున్నారంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గుట్ట వద్ద సమీప గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామ శివార్లో గల కర్షలగుట్ట 69 సర్వే నెంబర్లో 5 హెక్టార్ల భూమికి సదరు కాంట్రాక్టర్ అనుమతి తీసుకుని అంతకుమించి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు వందల టిప్పర్లతో నేషనల్ హైవే పనులకు పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భారీ వాహనాల రాకపోకలతో పొలంపల్లి నుంచి దుద్దినపల్లి రోడ్డు గుంతలమయంగా మారిందని, దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేమని కాంట్రాక్టర్ను నిలదీస్తే తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మైనింగ్ రెవెన్యూతో పాటు సంబంధిత అధికారులు స్పందించి అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెరక రవి, ఖమ్మం కృష్ణ, గుంటి మల్లేశం, మెరుగు మోహన్, చిరుతల యాదగిరి, బుడగ సంపత్, ఖమ్మం మహేందర్, రాజ్ కుమార్, పడాల శ్రీనివాస్, నేల తిరుపతి, రమణలు ఉన్నారు. మా పోలంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని మరి గుట్టను అక్రమంగా మట్టి తవ్వకాలను ఆపడానికి మా పోలంపల్లి నరసింగపూర్ 2 గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో మరి గుట్ట యొక్క మట్టి తవ్వకాలు ఆపాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి నేషనల్ హైవేకు మట్టి తరలిస్తున్నామని మా యొక్క సహజ సంపద అయిన గుట్టను మరి మొత్తమే రూపురేఖలు లేకుండా మా భవిష్యత్ తరాలకు ఇక్కడ ఏమి కనిపించకుండా మరి మట్టిని వారు పర్మిషన్కు మించి, అనుమతులకు మించి ఇక్కడ నుండి మట్టిని తరలిస్తున్నారు. మరి దీన్ని మేమందరం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ మరి ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వంలోని మైనింగ్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. దయచేసి వెంటనే వారికి మీరు ఇచ్చిన పర్మిషన్లను రద్దు చేసి మా యొక్క సహజ సంపదను కాపాడాలని, మరి గొర్రెలకు బర్రెలకు జీవనాధారమైన మరి గుట్టను కాపాడాలని ఈ సందర్భంగా మా యొక్క 2 గ్రామాల ప్రజలు మేము ముక్త కంఠంతో ఈ యొక్క మట్టి తవ్వకాలను ఆపాలని దీన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇంతకుముందు ఎంఆర్ఓ గారి దృష్టికి కానీ, ఆర్డీఓ దృష్టికి కానీ అందరి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజున మేము వచ్చేసి ఈ గ్రామం లోపల పెద్దలు, చిన్నలు అందరం కలిసి మొత్తం దీన్ని మేము ఆపు చేయడం జరిగింది. దీన్ని ఇమ్మీడియట్గా దీన్ని అది చేసుకొని చర్య తీసుకోవాలని చెప్పేసి మేము గ్రామస్తులు మేమందరం కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టబోయే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ పిలుపునిచ్చారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆగస్టులో జరిగిన ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వ విధానాన్ని నిరసనగా బుధవారం చేపట్టబోయే ర్యాలీకి మానకొండూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కన్నం నరసయ్య, మండల కన్వీనర్ అలువాల సంపత్, పారునంది జలపతి, కొయ్యాడ మురళి, వేముల మహేష్ తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ చేయకుండా ప్రభుత్వ ఉద్యోగాలను
భర్తీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిరసిస్తూ రేపు గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల జెండాలతో నిరసన ర్యాలీని మేము చేపట్టబోతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ ప్రభుత్వమే మేము చేస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా మాదిగలు పోరాటం చేస్తున్న ఆ పోరాటంలో రేవంత్ రెడ్డి గారు భాగస్వామై ఈనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే మాదిగలు మోసం చేయడం అనే విషయాన్ని కూడా మేము రేవంత్ రెడ్డి గారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్ గ్రౌండ్ ఆవరణలో శ్వేత టీవీ నేతృత్వంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆటలాడుతూ పాటలు పాడి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింపజేశారు. అనంతరం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధినేత చిట్టునల్ల శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు, నగర మహిళా కార్పొరేటర్లు గంధి మాధవి, గుగ్గిళ్ల జయశ్రీలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటలో ఎన్న అర్చన మొదటి బహుమతిగా పావుతులం బంగారు ఉంగరం గెలుచుకోగా, రెండవ బహుమతి టి దివ్య వెండి కుంకుమ భరణిని గెలుపొందగా, మూడవ బహుమతిని వేములవాడ విశాల షాపింగ్ మాల్ అందించిన పట్టు చీరను ఏ అభినేత్రి దక్కించుకున్నారు. ఈ బతుకమ్మ పోటీలలో పాల్గొన్న ప్రతి సభ్యురాలికి చీరలను బహుమతిగా ప్రదానం చేయడం జరిగింది. శ్వేత టీవీ ఆధ్వర్యం లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మాతలందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమ వేదిక పైన ఆసీనులైనటువంటి మా సోదరిమణి మాధవి అక్క, అదేవిధంగా జయశ్రీ అక్క గారులకు, అదేవిధంగా కరీంనగర్ ప్రముఖ డాక్టర్లుగా వెలుగొందుతున్న డాక్టర్ రేఖారాణి గారికి, డాక్టర్ మానస గారికి, డాక్టర్ ప్రశాంతి గారులకు, మరియు అదేవిధంగా వేదికపై ఆసీనులైనటువంటి విజయ డైరీ మేనేజర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న శ్వేతా సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా పండుగలు ప్రాశస్త్యాల గురించి మరి సోదరిమణులందరూ వివరించినారు. కరీంనగర్ నగరాన్ని మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం లోపల ఒక ఆధ్యాత్మిక నగరంగా కరీంనగర్ను మనందరం కలిసి తీర్చిదిద్దుకుంటున్నాం. మరి కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా హరే కృష్ణ టెంపుల్ కూడా శంకుస్థాపన జరిగింది. మరి రేకుర్తి లోపల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కూడా పెద్ద ఎత్తున తీర్చిదిద్దుకుంటున్నాం. ఇవన్నీ పూర్తయితే, మరి ప్రభుత్వాలు మారినప్పటికీ అభివృద్ధి అన్నది ఆగకుండా ఇవన్నీ పూర్తయితే కరీంనగర్ ఒక ఆధ్యాత్మిక నగరంగా విరసిల్లుతుంది. ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మకు సంబంధించిన తంగేడు చెట్లను పెట్టి పెద్ద ఎత్తున బతుకమ్మ ఊరూరా ఆడుకుంటా ఉన్నాము. ఇది ఒక మంచి పండగ, ఇంట్లో చేసుకునే పండుగ కాదు, ఇది సామూహిక పండుగ. మహిళలందరూ కూడా అంటే రోజు మనం భగవంతుణ్ణి పూలతో పూజిస్తాం. బతుకమ్మ అంటే ఆ పూలనన్నీ పేర్చి ఒక వరుసగా ఒక సిస్టమ్ లాగా, ఒక గౌరమ్మలాగా, ఒక అందమైన గౌరమ్మలాగా పేర్చి దానికే పూజలు చేసి దాన్నే బతుకమ్మ ఆడి ఒకరోజు నిమజ్జనం చేసి వస్తాం దుర్గాష్టమి రోజు. ఇకపోతే ఇక్కడ చాలామంది బతుకమ్మలు మంచిగా పేర్చారు. ముఖ్యంగా ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే మంచిగా పువ్వులు కానీ సెలెక్షన్ కానీ అందంగా పేర్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అందంగా పేర్చారు. ఇందాక మాడిశెట్టి గోపాల్ అన్నట్టు
పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కూడా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. శ్వేత టీవీ వారు చేపట్టిన కార్యక్రమం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక్కడ ఉన్న వారందరూ కూడా చాలా మంచి బతుకమ్మలు పేర్చుకుని రావడం జరిగింది. బతుకమ్మ అంటేనే బతుకునిచ్చే పండగ. నిజంగా 2014 కన్నా ముందు ఈ బతుకమ్మ సంబరాలు ఇంత గొప్పగా జరిగేవి కావు. అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ పండగగా దీన్ని రాష్ట్ర పండగగా ప్రకటించినప్పటి నుంచి ఈ బతుకమ్మ పండుగ ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. నిజంగా ప్రతి ఒక్కరం కూడా మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారం చెట్టును పుట్టను పూజించే సాంప్రదాయం మనది. ఇవాళ ఇక్కడ పూసిన ప్రతి పువ్వు కూడా, సృష్టిలో పూసిన ప్రతి పువ్వు కూడా దేవునికి చెందాలనే ఆలోచనతోటి అప్పుడు ఇది ఎందుకంటే వర్షాకాలం చివరిలో శీతాకాలం ప్రారంభంలో ఉంటుంది కాబట్టి చెరువులు కుంటలు అన్నీ కూడా నిండి గడ్డి పూలు అనేకంగా పూసుంటాయి కాబట్టి సైన్స్ పరంగా కూడా గడ్డికి గునుగుకు నీటిలో ఉన్న కలుషితాలను స్వీకరిస్తుంది కాబట్టి అప్పుడు ఉన్న వాతావరణంలో వాళ్ళు బతుకమ్మను పేర్చి ఆడుకునేవారు. పల్లెల్లో చాలా ఇబ్బందులు పడేవారు. ఒకప్పుడు రజాకారులు పాలిస్తున్న ఈ ప్రాంతంలో మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ శారీరకంగా మానసికంగా వాళ్ళు పెట్టే బాధల నుంచి విముక్తి కలగాలి, మనకు ప్రకృతికి తోడు ఉందనే ఆలోచనతోటి ఆ రోజు బతుకమ్మలు ఆడుకునేవారు. యాక్చువల్గా ఇంట్లో మా మదర్ పెద్దగా పాడుతుంటే కూడా మమ్మీ చిన్నగా పాడు అందరికి వినిపిస్తుందేమో ఏదో ఆడేద్దాం అనేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత దీని ప్రత్యేకత నిజంగా చేకూరింది. అంటే ఇప్పుడు చూస్తే అందరికీ తెలుస్తుంది, చిన్నప్పటి నుంచి ఉండే వాళ్ళకి దీంట్లో ఉన్న ప్రత్యేకతలు కూడా తెలియదు చిన్నప్పుడు ఆడినప్పుడు. నిజంగా నేను కూడా ఈ మధ్యలో తెలుసుకుంది ఏంటంటే దీనికి ఉన్నవి 2 ప్రత్యేకతలు. ఒకటి యాజ్ ఎ డాక్టర్ నేను చెప్పకముందే అందరూ చెప్పేశారు ఔషధ గుణాలు ఉన్నాయనేసి. ఇంకోటి గౌరమ్మ అంటే దుర్గాదేవికి మారు రూపం. సో ఇద్దరిని కొలిచేది. ఇంకోటి కలుషితం చెయ్యని, అంటే ఏ పండగలు పక్కన పెడితే ఈ బతుకమ్మ పండగ మాత్రం ఈ ఔషధ గుణాలు ఉన్న వాటినే మనం నీళ్ళలో వదులుతాం కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఇంకా చెప్పాలంటే అంటే ఔషధం కూడుకుంది కాబట్టి మన ఆరోగ్యాలని కాపాడుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మన కమ్యూనిటీలో ఉన్న ఫీమేల్స్లో దాదాపు 60 to 70% అందరూ వర్కింగ్ ఉమెన్. సో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ స్కెడ్యూల్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళ ఇళ్ళతో పనులతో పిల్లలతో వర్క్తో జాబ్తో అలసిపోయి ఆ తర్వాత ఈవినింగ్ టైంలో సరదాగా అందరూ కలిసి ఇంత చక్కగా రెడీ అయ్యి అందరూ గ్యాదర్ అయ్యి ఒక కమ్యూనిటీ లాగా ఒక ఫ్యామిలీ లాగా బయటికి వచ్చి ఈ కాలంలో ఈ జనరేషన్లో అందరికీ ఎవరిది వాళ్ళు ఇళ్లలోకే పరిమితం అయ్యి ఉండి ఎవరి లైఫ్లో వాళ్ళే న్యూక్లియర్గా ఐసోలేటెడ్గా ఉండడం వల్ల లోన్లీనెస్లు డిప్రెషన్లు మిగతా మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ యొక్క భయభ్రాంతుల నుంచి ఎలా విముక్తి చేయాలనేది ఆనాటి మన పెద్దలు ఏం చేశారంటే ఈ మహిళలందరినీ ఒక దగ్గర జమ చేసి వీళ్ళందరితోని ఆటలాగా ఆడిపించి ఈ బతుకమ్మ పండుగ అంటే బతుకు అమ్మ అనే ప్రోగ్రాం ద్వారా ఎలా అయితే మనల్ని విముక్తి చేసి ఇలా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతున్నదో అలాగే మన తెలంగాణ వచ్చి నుంచి దీని యొక్క ప్రత్యేకత మన గవర్నమెంట్ కూడా బతుకమ్మని రాష్ట్ర పండుగ గుర్తించి ఈ యొక్క బతుకమ్మను నిర్వహించడం జరుగుతున్నది. మహిళలకు అందరికీ బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. అండ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్వేత టీవీ యజమానానికి అభినందనలు. బతుకమ్మ ఈ రాష్ట్రానికి ప్రత్యేకత. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాడే జానపద గీతాలు ప్రత్యేకత మన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించబడతాయి. ఇంతమంది మహిళా మనులతో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న యజమానానికి శ్వేత టీవీ యజమానానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలోన మహాశక్తి ఆలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు. నగరాభివృద్ధిపై దృష్టి సారించాలని హోం సహాయ మంత్రి బండి గంగుల చర్చలు. నాగుల మాల్యాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంగుల శంకుస్థాపన. తమ వల్లే మంచినీటి సమస్య పరిష్కారమైందంటూ గ్రామస్తుల కితాబు. మహిళలు ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణం అందిస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ లో మహిళా క్యాంటీన్లను ప్రారంభించిన పొన్నం. అధిక ధరలను తగ్గించాలంటూ సిపిఎం జిల్లా కలెక్టరేట్ ముందు పార్టీ నేతల ధర్నా. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను అరికట్టేందుకు ప్రధాని చొరవ చూపాలని విజ్ఞప్తి.
ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.